రాజైతే కావ్యతో ఇలా అంటాడు. అసలు అప్పు వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. అయినా నువ్వేంటి మధ్యలో అడ్డుపడుతున్నావు అనైతే అడుగుతూ ఉంటాడు. అలాగ అనేసరికి అవునా! అప్పు మీకు చెప్పిందా ప్రేమిస్తున్నానని అంటూ ఉంటాడు కావ్య. ఏం నీకు తెలీదా అనంటే, అయితే సరే మీరు వెళ్ళి అప్పుని కనుక్కోనండి. తన మనసులో కళ్యాణ్ ఉన్నాడో లేదో అనేది మీరు కనుక్కొని మీరే ఆ వ్యవహారం అంతా చేసుకోండి. నాకు సంబంధం లేదు అని కావ్య అయితే అనేస్తూ ఉంటుంది. సరే నేను అప్పును కనుక్కొని నీకు అప్పుడు చెప్తాను. మాట్లాడుతూనే కదా ఏదైనా తెలుస్తుంది అని అంటూ ఉంటాడు. ఇక రాజు అయితే కావ్య వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళి కనకం వాళ్ళతో అయితే ఇలా చెప్తూ ఉంటాడు. కళ్యాణ్ అప్పుని ప్రేమిస్తున్నాడు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అని అయితే చెప్తూ ఉంటాడు. ఆ మాటలకి కనకం అందరూ అయితే షాక్ అవుతూ ఉంటాడు. కళ్యాణ్ కూడా అప్పు కూడా ఆ విషయం విని షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక అప్పుని రాజు పిలుస్తాడు. అప్పు నా ఇష్ట ప్రకారమే ఈ పెళ్ళి అవుతుంది. నేను ఇష్టపడితేనే ఈ అబ్బాయిని పెళ్ళికొడుకుగా పెళ్లి నిర్ణయించారు అని అయితే చెప్తూ ఉంటుంది అప్పు. ఆ మాటలకి రాజు అయితే అలా షాక్ అయ్యి అప్పు కాసైతే చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. అప్పు అయితే నాకు ఈ పెళ్ళి ఇష్టమే అని అయితే అంటూ ఉంటుంది.